ఇప్పుడైతే జడ్చర్లలో ఉన్నాం. కరెక్ట్ టైం అయితే 12:22 అవుతుంది. చూద్దాం ఎంతసేపట్లో పోతామో. 12:22 టైం చూస్తావా? చూడు 12:22 అవుతుంది. అప్పుడే మొదలు చూసావా? ఎంతసేపటి అవుతుందో పోనీకి. 80 కిలోమీటర్లు జడ్చర్ల నుంచి హైదరాబాద్కి. కానీ గోప్రోలో ఛార్జింగ్ లేదు. ఎట్లా కథ? పవర్ బ్యాంక్ అవుతుంది, అందులో ఛార్జింగ్ ఎక్కువ లేదనుకుంటా నాకు తెలిసి. ఫోన్కి పెట్టుకున్నా. చూద్దాం. ఇప్పుడైతే 44 ఉంది. ఎంత దూరం పోతుందో చూద్దాం. ఒక 40 కిలోమీటర్లు పోయినా చాలు, మళ్ళా పెట్టుకోవచ్చు. కానీ ఎట్లా తిరిగినా చాలా గోప్రోకి అయితే ఛార్జింగ్ ఎక్కువనే గుంజుతుంది. ఎందుకంటే చూసిరిగా వీడియో ఇంతగానం క్యాప్చర్ చేయాలంటే పక్క ఇంత ఛార్జింగ్ పోవాల్సిందే. బ్యాటరీ ఎక్స్ట్రా బ్యాటరీ అని ఏమైనా ఉంటే సెట్ ఉంటుండే. ఎక్స్ట్రా బ్యాటరీ లేదా ఏం లేదు. పవర్ బ్యాంక్ ఉంది, చూద్దాం. ఆల్రెడీ ఒకసారి పెట్టేసిన పవర్ బ్యాంక్, ఇంకొకసారి పెట్టవచ్చు. ఇంకొకసారి అది కూడా డౌటే. మా అంటే 50% ఎక్కుతుందేమో పెడితే. ఇప్పుడైతే 44 ఉంది. ఎంతసేపు పోతుందో చూద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ నడిచిన చాలనుకుంటున్నాం. హాఫ్ అన్ అవర్లో మనం సగం దూరం వెళ్ళిపోవాలి. 80 అంటే ఒక 40 కిలోమీటర్ అని పోవాలి హాఫ్ అన్ అవర్లో. నెక్స్ట్ ఈసారి పోయినప్పుడు పక్కా పవర్ బ్యాంక్, 2 పవర్ బ్యాంక్ క్యారీ చేయాలి. మేము శ్రీశైలం పోదాం అనుకుంటాం, నేను మా ఫ్రెండ్. శివుడు అంటే నాకు ఇష్టం. కాశీలో ఉంటాడని కాదు, కాటిలో కూడా తోడు ఉంటాడని. అంత కూడా ఉంది బండి. KTM Duke 250 ఆన్ బండి, నా బండి. ఇంకా సెట్ అయిపోతాం. ఇద్దరం వెళ్ళిపోవచ్చు శ్రీశైలం. 2 బండ్లు తీసుకొని వెళ్ళిపోతాం. ఈ వీక్లో వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్ళాలి. పోయినామనుకో శ్రీశైలం పోయేసి 15 or 21 సండే రోజే పోదామంటున్నాడు. దానికి లీవ్ సండేనే ఇస్తారంట, వేరే రోజు లీవ్ ఉండదంట. మంచిగా గోప్రో అయితే మంచిగానే వస్తుంది, కానీ నాది ఆండ్రాయిడ్ ఫోన్ కదా. కొంచెం పెట్టంగానే పోతుంది నాకు అనిపిస్తుంది. పోతుంది, క్లారిటీ పోతుంది. ఏదో పీసీలో ల్యాప్టాప్లో వేయాలి. నేనేం స్పీడ్ మోషన్ ఏం చేయలే. 1:1 పెట్టినా అంతే. స్పీడ్లోనే పోతున్నా నేను. స్పీడ్లో పోతే వేరే బండ్లు కూడా రిప్పోయినట్టు అనిపిస్తాయి కదా. 1:1 పెట్టినా. ఇంత కూడా స్పీడ్ కాలేదు, కానీ చాలు. ఎందుకంటే దీని మీద ఇంకా అంత స్పీడ్ పోతాం. NS మీద ఇంత స్పీడ్ పోతారా అనుకుంటారు అలా. పోతాం NS మీద స్పీడ్ ఎందుకు. టెంపుల్ వచ్చింది. ఆరామ్సే 160, 170 కొడతా అంటున్నాను. మా అయ్య లేకపోతే ఛాలెంజ్ ఇది. వన్ 140 పోగానే మా అయ్యకి అర్థమైపోతుంది. మెల్లగా అంటుండు, చేయి పెట్టిద్ది ఇట్లా అంటుండు. ఇంత దూరం పోదాము. టోల్ గేట్ ఉంటుంది ఒకటి. పెట్రోల్ అయితే ఓపించుకోవాలి, పెట్రోల్ లేదు. ఉంది కొంచెం. ఇంకొక 200-300 ఓపించుకుంటే కొంచెం సెట్ అవుతుంది. మంచిగా జర దబాయించుకొని వెళ్ళిపోవచ్చు. ఎంత సుఖంగా ఉందరా. మోటో బ్లాగ్ది కొన్నా, ట్యాంక్కి కతికిచ్చేది, హెల్మెట్ కతికిచ్చేది, బండిది మొత్తం కొన్నా. స్టిక్ కొన్నా అనుకో, స్టిక్ కొనుక్కొనే పోతుంది శ్రీశైలంకి. స్టిక్ పెట్టుకొని అవి ఏవైతే మలుపుల రోడ్లు ఉంటాయి, ఆ రోడ్ మొత్తం ఒక 5 minutes 10 minutes క్యాప్చర్ చేసేసి ఒక మంచి మూవీ సాంగ్ లేకపోతే ఏదో ఒకటి మంచిగా సెట్ చేసి అయితే పెడదాం అనుకుంటున్నా. నీతో ఇదేరా ప్రాబ్లం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతాం. శ్రీశైలం ఆ రోడ్ మీద మంచిగా కార్నింగ్ చేసుకుంటా వీడియో పెడదాం అనుకుంటున్నా. మా దోస్తు గాడు కూడా ఉంటాడు, నాగుల్ మీరా ఆడు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. పోదాం.
మేము అనుకుంటున్నాం 15 or 21 ఆయనకి సండే లీవ్ ఉంటుంది. మనక ఎప్పుడు లీవే, పనా బాటనా. ఆయనకైతే సండే లీవ్, వాడు సండే పోదాంరా అన్నాడు. నేనన్నా ఒక రోజు ఉండాలిరా శ్రీశైలంలా అన్న. నీకు అసలు బుద్ధి లేదా? ఉంది కానీ ఎక్కువగా వాడు. ఆయన తీసుకుపోయినాక ఆడ పెట్టుకోవాలి. సండే రోజు తీసుకుపోయి పొద్దుగాల మండే రోజు మార్నింగ్ దర్శనం చేసుకొని రావాలి. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాదలు పక్క. అప్పటి వరకు మీరు శ్రీశైలం నాతో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయరి. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఈ పవర్ బ్యాంక్ ఫోన్కి దానికి వాడుతుంటే సరిపోతలేదు. ఛార్జింగ్ అయిపోనికి దగ్గర వస్తుంది. మళ్ళీ ఛార్జింగ్ ఫ్రైడ్ మొత్తం ఇంటికి పోయేటట్లేదు. ఇదైతే నాకు తెలిసి ఇంటి వరకు తీసుకోవద్దు. ఇప్పుడు నేను వేస్ట్గా ఆన్ చేసి పెట్టొద్దు. ఎప్పుడు క్యాప్చర్ చేసే టైంలోనే ఆన్ చేసి పెట్టుకోరి. వీడియో ఎప్పుడైతే క్యాప్చర్ చేద్దామనుకుంటారో అప్పుడే ఆన్ చేసి పెట్టుకోరి. ఉట్టిగా ఆన్ పెట్టకర్రి. అంటే ఆన్ అంటే వీడియో స్టార్ట్ చేయడం కాదు, డిస్ప్లే ఆన్లో పెట్టకండి, ఆఫ్ చేసేసేయండి. ఆల్రెడీ పోతుంది రెడ్ కలర్ వచ్చిన 5-10 minutes వీడియో క్యాప్చర్ చేస్తుంది. కానీ 15% అయ్యిందంటే ఇక వీడియో క్యాప్చర్ కాదు. 15% ఇక స్విచ్ ఆఫ్ కాదనమాట. అట్లనే ఉంటుంది. ఇక 15% అయిందంటే వీడియో ఆగిపోతుంది కానీ స్విచ్ ఆఫ్ కాదు వీడియో. సో అంటే ఏదైతే Insta 360 ఉందో స్విచ్ ఆఫ్ కాదు. కానీ మస్తు ఫీచర్స్ ఇచ్చింది. కానీ సిస్టంలో వేసి ఇంకా హైలైట్ అయిపోతుంది. వీళ్ళు పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎట్లా చేస్తారు అట్లనే సిస్టంలో ఎక్కిస్తారు. మంచిగా క్లారిటీగా అనిపిస్తాయి. మనం ఫోన్లో ఎక్కించుకొని ఫోన్లోకి వెళ్ళి చేసి ఫోన్లోనే అప్లోడ్ చేసేలోపు బ్లర్ అయిపోతాయి. కంటెంట్ క్రియేట్ కాదు, అసలు వీడియో వైరల్ కావు. ఆఫ్ చేస్తున్నా, పెట్రోల్ పంపించుకుంటాం. వచ్చేస్తున్నారు. హైదరాబాద్ 55 కిలోమీటర్లు ఉంది. ఓ టోల్ గేట్ దాటినామంటే హైదరాబాద్ పోయినట్టే. హైదరాబాద్ పోయేలోపు ఇప్పుడు ఛార్జింగ్ ఉంటుందో అయిపోతుందో మధ్యాహ్నం, నాకు తెలిసి మధ్యాహ్నం స్టాప్ అయిపోతుంది రైడ్. మా అయ్యని ఎక్కించుకొని రావే కూసో, బ్యాగ్ మధ్యలో పెట్టు, హెల్మెట్ పెట్టుకో, కూసో. మంచిగా కూర్చున్నావా? చలో గాలి ఒప్పించుకున్నామా? రైట్ లేనాడు. ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ అయితే పెట్టినా 7 వరకు పోతుందో 6 వరకు. ఇప్పుడు ఛార్జింగ్ తీసేస్తా, చూద్దాం ఎంతవరకు పోతుందో. చూద్దాం. 44 అవుతుంది ఛార్జింగ్. చలో పోదాం. రోడ్ అయితే ఖాళీగానే ఉంది. వర్ర గుంజుకుంటూ వెళ్ళిపోదాం. పోదాం ఇక రఫ్తార్లు అయితే. రోడ్ ఖాళీ ఉంటే నాకు తెలిసి గంటల 80 నుంచి 100 కిలోమీటర్లు ఈజీగా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. వర్ర 80ల 100ల 120 130ల పోయినా కూడా రీచ్ అయిపోతాం ఆ టైం కల్లా. కొట్టుకుంటా పోదాం. మా అయ్యని వెనకాలకి వెళ్ళి మొత్తుకుంటూనే ఉండు, మెల్లారా అని. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? ఎంత ఎక్కువ కూడా పోతాను, 130లోనే పోతాను. నాకు తలకాయ తింటుండు. మెల్లవరా అయ్యలతో రైడ్ ఇట్లనే ఉంటుంది, స్పీడ్ పోనీయదు. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు, మీరు రిలాక్స్. ఎలానే పోతున్నా అంటే ఇంటలేడు. మనం పోయేలోపు లేట్ అవుతుంది. మధ్యాహ్నం కన్నా వెళ్ళిపోయి పండుకుందామని నేను అనుకుంటుంటే అసలు పోతూనే ఉందాం. ఇక హెల్మెట్ పెట్టుకుంటేనే ఇక తింటాడు. ఇక మా అయ్య మాట్లాడిన వినకుండా పోతూనే ఉండాలి. ఇక పోతూనే ఉండాలి, అప్పుడు సెట్ అవుతాం. హెల్మెట్ అయితే వేసుకొని ఖాళీ రఫ్తార్లు వెళ్ళిపోదాం. 55 కిలోమీటర్లు టోల్ గేట్ వస్తుందేమో అలా నాకు తెలిసి. టోల్ గేట్
దాటినామంటే ఇక వెళ్ళిపోతూనే ఉంటాం. శంషాబాద్ వచ్చేస్తూనే ఉంటాం. అయ్యతో చూస్తున్నావు ఇచ్చోరా వరా ఫాల్తుగా ఫక్ ఎగుతా జర్రుంటే చచ్చిపోతుంటారు. ఇట్లుంటే వాళ్ళనే హైవేలలో యాక్సిడెంట్లు అయితే. మా అయ్య జర సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడే రఫ్తార్లు వెళ్ళిపోవడం బెస్ట్. మా అయ్య నవ్వుతుండే అనేది ఇడుతోటే. చలో పోతానే ఉన్నాం. టోల్ గేట్ ఇప్పుడు ఇంత దూరం ఉందో చూడాలి. ఉండొచ్చు ఇంకొక 10 కిలోమీటర్స్. మా అయ్య సైలెంట్గా ఉన్నాడు. వెళ్ళిపోవడం బెస్ట్ అగో అంటుండే ఆల్రెడీ. మెల్లరా అంటున్నావు. 112 పోతున్నా అంతే. 112 పోతుంటే కూడా తిడుతుండు. ఏంద్రా భయ్ ఇది. ఇప్పుడు స్పీడ్ పెంచిన మా అయ్య మొత్తుకుంటూనే ఉండు. 120 దాటొద్ది ఇక. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? చూద్దాం. ఖాళీ రోడ్ అంటే వెళ్ళిపోదాం అనుకుంటే మా అయ్య ఖాళీగానే ఉంది రోడ్డు. పోనిస్తలేడు. ఈడ ఆపి ఏంది తమాషా చెరువు ఉందాడ. లైట్ వేస్ట్ ఇడే. ఆపినాం చూసుకొని వెళ్తాం. అడుగు ఇక పోదాం. మా అయ్య హెల్మెట్ పెట్టుకోలేడు. హెల్మెట్ పెట్టుకోమంటే చేతిలో పట్టుకోండి హెల్మెట్. ఏం చెప్పాలో అర్థమవుతుంది నాకైతే. హెల్మెట్ పెట్టుకోలేడు, ఏం పెట్టుకోలేడు మనిషి. వీడియో చూసినాక తెలిసింది. ఇన్స్టా 360 అంటారు మొత్తం. వీడియో మాత్రం మంచిగా వస్తుంది కానీ నాది ఆండ్రాయిడ్ ఫోన్ కదా, జర క్లారిటీ పోతుందేమో. పోతుంది అప్లోడ్ చేసినప్పుడు. టోల్ గేట్ అయితే ఇంకొస్తలేదు. నేను వస్తూనే ఉన్నా రఫ్తార్లో. టోల్ గేట్ మాత్రం వస్తలేదు. ఎంత 126 130 లోపలనే పోతున్నా. 140 క్రాస్ కాగానే మా అయ్యకి తెలిసిపోతుంది. వెనకలికి వెళ్ళి చూస్తుందా లేకపోతే తెలిసిపోతుందో అర్థం కాలేదు. మెల్లారా అంటుండు. 140 145 150లో పోగానే ఛార్జింగ్ అయిపోయిందంటే అంతే ఇక. ఇంకొక బ్యాటరీ కొనుక్కోవాలి. పవర్ బ్యాంక్ ఒకటి తీసుకున్నా, అది ఫోన్కి దీనికి పెట్టుకోగానే సరిపోతలేదు. బాలనగర్ దగ్గరలో ఉన్నా. ఇంకా కొంచెం అయితే బాలనగర్ వచ్చేస్తా. బాలనగర్ కాడికి వెళ్ళి మ్యాక్సిమం అంటే ఒక 50 ఉంటుందేమో. 50 కిలోమీటర్లు కూడా ఉండదో నాకు తెలిసి. చూస్తలే పోతూనే ఉన్నా. బోర్డులు వీళ్ళు ఏం చూస్తలే. రోడ్ కనిపిస్తే సావ కొట్టడమే. ఖాళీ పోతూనే ఉండాలి. అవన్నీ పట్టించుకోవాలి. ముంగలు వచ్చేటోని మాత్రం పట్టించుకోవాలి, లేకపోతే బుద్ధి తెంగుతాం. వచ్చింది టోల్ గేట్. నాకు తెలిసి టోల్ గేట్ ఉన్నా. టోల్ గేట్ వచ్చింది. రాత్రి వెన్నెల్లో చుక్కల ఖాళీ. దాని కింద ఇవాళ ఆర్పిఎం అని ఎట్లుంటది. మా అయ్యేమో పరేషాన్ అయిపోతుండు. ఈడు విచిత్రంగా ఉన్నాడు రా. ఇట్లా నడుపుతున్నా. నేనే మాట్లాడుకుంటుంటే బొమ్మ అయిపోతాడు మా అయ్య. చూడాలి వీడియో ఫోన్లో ఎక్కించినాక చూస్తే తెలుస్తుంది ఎట్లుంది ఏంది కథ. చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా.
దగ్గరికి వస్తున్నాము. దగ్గరికి ఏడొస్తాం ఇప్పుడే, కానీ ఇంకా వస్తుంది. స్విచ్ ఆఫ్ అయితే కావద్దు. ఛార్జింగ్ అయితే పెట్టినాం, కానీ స్విచ్ ఆఫ్ కావద్దు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్.